ఫ్రెండ్స్, ఒక విషయం చాలా జాగ్రత్తనండి. తన్నీరు హరీష్ రావు కంటే తోపులు ఎవరు లేరు, తురుములు ఎవరు లేరు. అసెంబ్లీలో వెళ్ళి ఆయన ఏం మాట్లాడినా వేదమే, ఒక వాదమే. ఆయన అందరినీ పోపిస్తారు భయ్, ఆయన తురుముల పైన చాలా అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి అబద్ధం. ఆయన అదృష్టం చుట్టుకున్నది కాబట్టి ఆయన మంత్రి లేదు ఎమ్మెల్యే ఇట్లా గెలుచుకుంటూ పోతాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే తన్నీరు హరీష్ రావు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిందో మీరు వినాలి. దానికి నేనేం కౌంటర్ ఇస్తాను కూడా మీరు వినాలి జాగ్రత్త. నోరుంది కదా అని నేను మంత్రిగా పని చేసినా కదా అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊకునేది లేదు. ఒకసారి వినండి. మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పినారు. అవును, ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండినటువంటి 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు. అవును. వారందరికీ 2,500 చొప్పున ఇవ్వాలంటే 45,000 కోట్ల రూపాయలు రావాలి. రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలు ఉన్నారు. వారందరికీ 2,500 చొప్పున 2,500 చొప్పున ఇవ్వాలంటే దాదాపు ఎన్ని కోట్లు? 45,000 కోట్లు కావాలి. ఆ విషయాన్ని ప్రపోజల్ పెట్టలే అంటాడు. చూడండి, ఏది మహాలక్ష్మి బడ్జెట్ లో ప్రొవిజన్? మహాలక్ష్మి పెట్టిన ప్రొవిజన్ ఏది? మీరు అన్నిటి కలిపి 52,000 కోట్లు పెట్టింది. ఒక రైతు రుణమాఫీకే 40,000 కోట్లు కావాలి. ఇలా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారో ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు నేను తన్నీరు హరీష్ రావు గారిని ఒక సూటి ప్రశ్న వేస్తాను. అదేంటంటే, మీరు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. అంటే ఎందరికీ? దాదాపు 1,00,00,000 మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్నారు. 1,00,00,000 మంది విద్యార్థులు ఉన్నారు డిగ్రీ పూర్తి చేసుకొని. అందరికీ మీరు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిండు. అంటే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. అంటే 3,000 ఇంట్లు 1,00,00,000 ఎన్ని కోట్లు అయితే మీరు లెక్కేసుకోండి. మరి ఆ డబ్బు గురించి మీరు ఎన్నిసార్లు బడ్జెట్లో పెట్టిండు చెప్పండి. ఆ డబ్బు గురించి కావచ్చు, ఆ నిరుద్యోగ భృతి మేము ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది నిజం కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ పల్లె ప్రకృతి వనాలు, అవి దేనికి పనికి ఇస్తున్నాయి చెప్పండి? దాంట్లో స్కాములు జరిగింది నిజం కదా? రైతు వేదికలు కట్టిండు, అవి దేనికి ఉపయోగపడుతున్నాయి అవి దేనికి ఉపయోగపడుతున్నాయి? అంటే మీరు ఇష్టానుసారంగా బడ్జెట్ రిలీజ్ చేసి ఎవరి మీద నెత్తి భారం పెట్టిండు? మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడితే నడుస్తా అనుకుంటున్నా హరీష్ రావు గారు? ఎవరు కౌంటర్ అనుకుంటున్నా? అరే నువ్వు ఇక వైద్య శాఖ మంత్రి అయినంత మాత్రాన, ఎన్నోసార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేసినంత మాత్రాన పొగరికి బలిపెక్కిన మాటలు మాట్లాడద్దు. మీరు ఇచ్చిన హామీలు మాట్లాడండి భయ్. రేవంత్ రెడ్డిని తిట్టాలంటే నేను తిట్టాలి. ఎందుకంటే నేను ప్రజాపక్షం. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ మూర్ఖుడే అని నేను తిడుతున్నా ప్రతిరోజు. రేవంత్ రెడ్డికి నేను తిడుతున్నా. ఆయన తురుము కాదు, నేను తోపు కాదు. కానీ హరీష్ రావు గారు మీరు చేసింది ఏం బాగాలేదు. కానీ ఇంకా మీరు చెప్పేటోళ్ళు ఆయన. మీరు వాళ్ళిద్దరు కలిసి దొంగలు బరాబరే. మీరు పదవులు పంచుకుంటారు, కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఈ మాటలే బంద్ చేయని నేను అంటాను. ప్రపోజల్ నువ్వు చేసిన ప్రపోజల్ ఏది? మీరు చేసిన ప్రపోజల్ ఏది? బడ్జెట్ దేనికి కేటాయించి మీ అకౌంట్లలో వేస్తున్నారు చెప్పండి. మాటలు కొంచెం మెదడుతో ఆలోచించాలి భయ్.